సో 90,000కి బిడ్డనిచ్చేస్తుంది. వీళ్ళేమో 30-40 లక్షలకి ఆ బిడ్డను అమ్ముకుంటారు. ఇంకొక 5 లక్షలు ఎంతో ఖర్చు పెడతారు. సో ఇలాగా వీళ్ళు దాదాపు 20-50 కోట్ల వరకు సంపాదించారని చెప్తున్నారు. సో ఇంకొకటి ఏంటంటే వీర్యం కూడా ఒక్కోసారి వీళ్ళ ఐవీఎఫ్ లో వీళ్ళది పనికి రానప్పుడు వేరే ఉంది, అది భిక్షగాళ్ళకి ఇచ్చి తెచ్చేస్తున్నారు. 5,000 ఇస్తే వాడు 3,000 ఇస్తున్నారు. 2,000 భిక్షగాళ్ళకి ఏముంది, వీర్యం ఇస్తే 2,000 ఇస్తానంటే వీరు ఇచ్చేసుకోవాలి, అది పెద్దదేముంది మళ్ళీ వస్తుంది. సో అది కాబట్టి అలాగా భిక్షగాళ్ళ వీర్యం కూడా వీళ్ళకి అమ్మే. దాంతో ఎప్పుడైతే ఈ రాజస్థాన్ కబుల్ బయటకు వచ్చారో చాలా మంది గుండెల్లో దడ స్టార్ట్ అయింది. ఆల్రెడీ వీళ్ళ దగ్గర బిడ్డలు కనుక్కొని వెళ్ళి వాళ్ళు ముద్దులాడుతూ మన బిడ్డ అనుకొని ఆనందంగా ఉంటే అసలు ఇది మన బిడ్డ కాదా, భిక్షగాడు వీరమా, ఈ బిడ్డల లక్షణాలు ఏంటి, అనుమానాలు వచ్చేసి ఇంకా బిడ్డని తాకడానికి కూడా భయపడే పరిస్థితి వచ్చింది. వాళ్ళు డిఎన్ఏ టెస్టులు చేసుకోవడం, దాంతో చాలా మంది వాళ్ళ బిడ్డలు వాళ్ళ బయలాజికల్ కాదని పిల్లలకి కూడా అదే కదా రేపు పొద్దున, అది పిల్లలకి ఇబ్బంది, వీళ్ళకి ఇబ్బంది. ఇలాగా అది ఒక ట్రామా అంటారు, ఒక రోజు ట్రామా కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వచ్చింది. దాంతో కంప్లైంట్ ఇచ్చారు. సో అప్పుడు కూడా 8 మంది మీద కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో ఏంటంటే ఎప్పుడైతే డబ్బులు ఇన్వాల్వ్ అయింటుందో ఆ డబ్బులు ఇల్లీగల్ గా అంటే బ్లాక్ మనీని వైట్ గా చేసుకునే ప్రాసెస్ ఉంటుందో ఈడీ అంటారు. ఈడీ అనేది పిఎంఎల్ఏ చట్టం కింద పనిచేస్తుంది. పిఎంఎల్ఏ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. మనీ లాండరింగ్ అంటే అర్థం ఏమి, డర్టీ మనీని క్లీన్ మనీగా చేసుకోవడాన్ని లాండరింగ్ అంటారు. లాండరింగ్ అంటే క్లీనింగ్. సో అలాగా మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈడీ ఎంటర్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది. ఎంటర్ అయ్యి వీళ్ళ లావాదేవీలు ఏంటి, వీళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఏంటి, వీళ్ళు డబ్బులు ఏమేమి ఆస్తులు కొన్నారు, ఇవన్నీ ఈడీ పరిశోధించింది, ఇన్వెస్టిగేట్ చేసింది. ఇవన్నీ కూడా బ్లాక్ మనీని ఇన్వాల్వ్ అయింది. ఆస్తులు కొనడాలు ఇవన్నీ వీళ్ళు గమ్మనుండరు కదా, ఆ డబ్బుల్ని ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తారు కదా, అదంతా కూడా బ్లాక్ మనీ వెళ్ళింది అని చెప్పి ఆ లావాదేవీలను తీశారు. దాంట్లో ప్రూవ్ అయింది ఇదంతా కూడా బ్లాక్ మనీని, గవర్నమెంట్ ట్యాక్సులు కానీ కట్టలేదు అని చెప్పి ఇప్పుడు ఈడీ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసింది. దాంతోపాటు ఇంకొక 24 మందిని కూడా అరెస్ట్ చేసే కార్యక్రమం జరుగుతుంది. సో అందువల్ల ఇప్పుడు మళ్ళీ వార్త అయింది. ఇది ఈమె పేరు డాక్టర్ నమ్రత, పేరు కూడా బ్రహ్మాండంగా పెట్టుకుంది. ఈమె అక్కడ అడ్వకేట్ జయంత్ కృష్ణ అని. అదే వీళ్ళిద్దరు ఏంటంటే ఒక మెడికల్ అండ్ లీగల్ రెండు కలిసారు. కలిసి దీన్ని లీగల్ గా దొరకకుండా ఎలా చేయాలి, సరగసి చట్టం ఏం చెప్తుంది, ఐవీఎఫ్ గురించి చట్టాలు ఏం చెప్తున్నాయి, ఇవన్నీ తను స్టడీ చేసి స్పెషలైజ్ చేసి తల్లికి అందిస్తున్నాడు. ఆమెమో క్లినికల్ గా దీన్ని ఎలా తీసుకెళ్ళాలి, అండాలు ఎవరి దగ్గర కలెక్ట్ చేయాలి, దీని ఏజెంట్లు ఎవరు, ఇదంతా ఒక సిస్టమ్, ఒక డార్క్ వెబ్ లాగా ఎవాల్వ్ అయినంత వరకు ఇది కొనసాగుతూనే ఉంది. ఇంకా కూడా ఎక్కడెక్కడ ఎన్ని జరుగుతున్నాయో తెలియదు. అందుకని ఇక్కడ ఏమైతుందంటే తల్లిదండ్రులు కూడా బిడ్డలు లేనప్పుడు వాళ్ళు దేనికైనా రెడీ. ఇవాళ కొంతమంది మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ బాగా పెరిగారు. సో వాళ్ళకి 20 లక్షలు 30 లక్షలు అనేది బిడ్డ మీద స్పెండ్ చేయడం, బిడ్డ కోసం స్పెండ్ చేయడం పెద్ద విషయం కాదు. ఇద్దరు డబ్బులు ఉంటాయి, బిడ్డ లేదనే ఒక ఇది ఉంటది, దిగులు ఉంటది. కొంతమంది ఏమో మీడియాలోనో లేకపోతే ఇంకో ఫీల్డ్ లో ఉన్న స్త్రీలు కూడా ఈ మధ్య ఒకప్పుడు అంటే మాతృత్వం ఈ శోధంతో ఉండేది, ఇవాళ అది లేదు. బిడ్డ ఎవరు గంటల్లో పెట్టిన రెడీమేడ్ గా ఎవరో కనిస్తారు, మనం పెంచుకున్నాం అన్న పెంచుకోవడం కూడా మళ్ళీ అవుట్ సోర్సింగ్ చేయవచ్చు. ఇప్పుడు ఆయాలు పెట్టేసుకుంటున్నారు, ఒక్కొక్క బిడ్డకి 2 ఆయాలు 3 ఆయాలు ఉంటారు. సో అంటే బిడ్డ కావాలి కానీ మనం బిడ్డకి సంబంధించి ఇది రాకూడదు. మామూలుగా బాగున్నప్పుడు ముద్దులాడడం తప్ప మిగతా విషయాలంతా చేయకూడదు. ఒక వీళ్ళకేదో ఒక కావాలి, మోటివేషన్ కావాలి కదా సంపాదనకి, మన బిడ్డల కోసం అని చెప్పి. సో ఇలాగా ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులు కూడా దీనికి బాధ్యులే యాక్చువల్ గా. ఎందుకంటే వీళ్ళ రోల్ లేకుండా ఇంత గ్రీడ్, ఇంత అసలు దాని ఏంటి, వీళ్ళు ఎలా ఇస్తారు, ఇంత తక్కువకి ఎలా ఇస్తారు, వీళ్ళు ఏం ప్రాసెస్ ఏమి కనుక్కోకుండా బిడ్డ కోసం దిగేసినప్పుడు వాళ్ళు దీన్ని ఉపయోగించుకొని వాళ్ళు కంప్లీట్ గా ఇల్లీగల్ గా చేయడం. దీంతో చాలా హారిబుల్ రకరకాల సోషల్ యాంగిల్లో కూడా మీరు ఇందాక అన్నట్టుగా పిల్లలకి కూడా అది మెల్లగా వాళ్ళు ఏజ్ అయ్యే కొద్ది తెలిసిందనుకో, నేను ఏ భిక్షగాడి వీరంతో పుట్టానని వాళ్ళకి కూడా ఇదిగా ఉంటది. సో అందువల్ల ఇది డేంజర్. ఏదేమైనా ఈడీ అయితే వీళ్ళని అరెస్ట్ చేసింది, ఏమవుతుందనేది చూడాలి.